అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఒక సినిమా రిలీజ్ అయ్యి 2 సంవత్సరాలు అయిందని ఆ సినిమాని ఎలా గుర్తు చేసుకుంటాం? ఆ సినిమా అప్పుడు సాధించిన విజయం, సృష్టించిన రికార్డులు, అంతటి ప్రేక్షకాదరణ పొందడంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషి, ఇంతేగా. కానీ RRR చిత్రం కథ వేరే. ఈ చిత్రం విడుదలై 2 సంవత్సరాలు అయినా కూడా ఆ చిత్రం తాలూకా ప్రకంపనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఒక వారం రోజుల క్రితమే ఈ సినిమా జపాన్లో ప్రదర్శిస్తున్న థియేటర్కు రాజమౌళి బృందం వెళ్ళింది. 500 రోజులు పైగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా అక్కడ స్పెషల్ షో వేశారు. ఈ సందర్భంగా హాజరైన రాజమౌళి RRR 2 ఉంటుందని ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో, హాలీవుడ్లో, జపాన్లో RRR ఈ స్థాయిలో ప్రభంజనాన్ని ఎలా సృష్టించగలిగింది? RRR అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించింది 2 వ్యక్తులు. ఒకరు RRR సృష్టికర్త రాజమౌళి అయితే రెండో వ్యక్తి రామ్ పాత్రని అనితర సాధ్యంగా పోషించిన రామ్ చరణ్. వాళ్ళిద్దరూ ప్రదర్శించిన ప్రతిభకు తగిన గుర్తింపు వారికి అంతర్జాతీయ స్థాయిలో లభించడం హర్షణీయం. హాలీవుడ్ దిగ్దర్శకులు జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్లు సినిమాపై, రాజమౌళిపై, చరణ్పై ప్రశంసలు కురిపించారు. హాలీవుడ్లో కొత్త జేమ్స్ బాండ్గా చరణ్ బాగుంటారని అక్కడి ప్రముఖులు పేర్కొనడం విశేషం. ఇటీవలే ఓ సినిమా నిర్మాణ సంస్థ కొత్త నటుల కోసం ప్రకటన ఇచ్చి కొన్ని హాలీవుడ్ ఐకానిక్ పాత్రలతో పాటు RRRలో రామ్ పాత్రలో చరణ్ ఫోటో వేసి ఇలాంటి లక్షణాలున్న నటులు కావాలని పేర్కొంది. ఆ విధంగా చరణ్ RRRతో గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ని సాధించగలిగారు. రాజమౌళి చరణ్లు RRR కోసం పెట్టిన ఎఫర్ట్ అలాంటి ప్రశంసలు పొందేలా చేసింది. ఒక సాధారణ రివెంజ్ ఫ్రీడమ్ ఫైట్ డ్రామాని రాజమౌళి మలిచిన తీరు అత్యద్భుతం. అంతుపట్టని స్క్రీన్ ప్లే RRRని ఒక క్లాసిక్ స్థాయికి చేర్చింది. 2 హీరోలు కనిపిస్తున్నారు. అందులో భీమ్ మంచివాడిని చూడగానే తెలిసిపోతుంది. కానీ రామ్ పాత్రలో రూత్లెస్ బ్రిటిష్ పోలీస్ అధికారిగా చరణ్ని పరిచయం చేసిన తీరు విస్మయం కలిగిస్తుంది. అతను ఇండియన్స్నే కొడుతుంటాడు, భీమ్ని బంధించడానికి ప్రయత్నిస్తుంటాడు, భీమ్ మనిషిని బంధించి హింసిస్తాడు. ఒక దశలో అయితే RRRలో జూనియర్ ఎన్టీఆర్ హీరో అయితే చరణ్ విలనని ప్రేక్షకుడు ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత సీన్లలో భీమ్ని చూసి రామ్ మారాడు అనుకుంటారు. కానీ రామ్ అసలు వ్యక్తిత్వం బయటపడేసరికి ఆ పాత్ర ఒక్కసారిగా ఎవరెస్ట్ స్థాయికి చేరిపోతుంది. వాస్తవానికి ఇది సింగిల్ హీరో కథ. జూనియర్ ఎన్టీఆర్ స్థానంలో ఆ పాత్రలో మరో చిన్న హీరోని పెట్టి తీయొచ్చు, కానీ అప్పుడు సినిమాకి ఈ స్థాయి రాదు. చరణ్ విలనేమో అని అంత సమయం ప్రేక్షకుల్ని సంశయంలో పెట్టడం వీలు పడదు. అందుకే రాజమౌళి తెలివిగా ఆలోచించారు. తన మేధస్సుని ఉపయోగించి భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి క్యాలిబర్ ఉన్న స్టార్ హీరోని రంగంలోకి దించారు. భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఉండబట్టే రామ్ పాత్రలో చరణ్ అంతగా ఎలివేట్ అయ్యారు. అంతేకాదు, సినిమా ప్రారంభం నుండి శుభం కార్డు వరకు ప్రతి ఫ్రేమ్ని రాజమౌళి అద్భుతంగా చెక్కారు. తనని జక్కన్న అని పిలిచే పిలుపును రాజమౌళి ఈ చిత్రంలోనే అత్యద్భుతంగా నిరూపించారు. రామ్ పాత్రని రాజమౌళి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో ఆ పాత్రకు అంతే స్థాయిలో ప్రాణప్రతిష్ఠ చేశారు చరణ్. చరణ్ కెరీర్లో అప్పటి వరకు రంగస్థలం చిట్టిబాబు పాత్ర మొకటాయమానం. కానీ RRRలో రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ రామ్గా, అల్లూరిగా విభిన్న షేడ్స్ కలిగిన పాత్ర అద్భుతంగా పండించడంతో చిట్టుబాబునే త్రోసిరాజనే స్థాయిలో
రామరాజు పాత్ర నిలబడింది. జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. కథ వినగానే అందులో రామ్ పాత్ర హైలైట్ అవుతుందని ఎవరికైనా తెలిసిపోతుంది. జూనియర్కి రాజమౌళితో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. రామ్ పాత్రనే తాను చేస్తానంటే ఏం జరిగేదో. కానీ భీమ్ పాత్రకి అంగీకరించి ఆ పాత్రలో అద్భుతంగా నటించారు జూనియర్ ఎన్టీఆర్. ఆ పాత్రని మరో స్థాయికి తీసుకువెళ్లారు. సినిమా అంతా రామ్ పాత్రలో చరణ్ ఎలివేట్ అయినా 2 చోట్ల మాత్రం జూనియర్ హైలైట్ అవుతారు. కుమ్మరం భీముడో పాటలో తారకే హైలైట్. అలాగే జంతువులతో స్కాట్ ప్యాలెస్లోకి ఎంట్రీ ఇచ్చే సీన్లో జూనియర్ హైలైట్గా నిలిచారు. రిలీజ్ అయ్యి 2 సంవత్సరాలైనా ఇంతగా జనాల్లో నిలిచి ఉన్న సినిమా భారతీయ సినీ చరిత్రలో గతంలో లేదు. ఆ స్థాయి త్రిబుల్ దక్కింది. టాలీవుడ్ హిస్టరీలో టాప్ 10 గ్రేట్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో త్రిబుల్ తప్పనిసరిగా చోటు దక్కుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ రికార్డు త్రిబుల్ పేరుపైనే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.